73వ అధ్యాయంలో ఆ రెండు మాటలు ఇందాక చదివా, 2వ వచనం 18వ వచనం. నా పాదములు జారుటకు సిద్ధంగా ఉన్నాయి, కొంచెమే తప్పినాయి. 18లో భక్తిహీనులు కాలు జారు చోటనే ఉన్నారు. భక్తిహీనులు అంటే దేవునికి భయపడని వారు, దేవునికి భయపడని వారు, దేవునికి లోబడని వారు. అందులో దేవుని నమ్మిన వాళ్ళల్లోనే భక్తి చేయకుండా భక్తిహీనముగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వృద్ధి నొందుతూ ఉంటారు. సఫిషియెంట్గా ప్రాస్పెరిటీ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెన కలుగుతుంటుంది. వాళ్ళని ఆ దీవెనలు చూసి వారు అనుకుంటారు ఇది నిశ్చయంగా దేవుడిచ్చిన ఆశీర్వాదమే, ఇది దేవుడిచ్చిన కార్యమే అని అనుకుంటారు. ఇశ్రాయేలీయులు కూడా వారి చుట్టూ పూరేళ్లను కురిపించినప్పుడు వామ్మో ఇంత ఆశీర్వాదం అనుకున్నారు, కానీ ఆ ఆశీర్వాదమే వాళ్ళని చంపేసింది. సో దేవునికి భయపడని వారి స్థితి, దేవునికి భయపడే వారి స్థితి రెండు విధాలుగా చూపుతుంది. భయపడేవారు కదల్చబడరు, భయపడని వారు వర్ధిల్లుతా ఉంటారు. దేవుడు వాళ్ళని పట్టించుకోడు, దేవుడు వారిని లెక్క చేయడు, వాళ్ళు ఎలాగైనా పోని, దేవుడు వాళ్ళని పట్టించుకోడు. దేవునికి భయపడని వారిని గురించి వాళ్ళు పట్టించుకోడు. కానీ దేవునికి భయపడేవారా, ఒకవేళ వాళ్ళు జారిపోయే స్థితిలో ఉన్న చెయ్యి పట్టుకొని వారిని లేవనెత్తుతారు. 37వ కీర్తనలో యెహోవా వాని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను. 24వ వచనం, గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఇంకొక మాట మీకాలో కూడా ఉంటుంది, చక్కని మాట. 7వ అధ్యాయం 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. మీకా 7:8. నేను ఎంత అంధకారంలో కూర్చున్నా గానీ అది నా నిరీక్షణ, అది దేవునికి భయపడే వారి నిరీక్షణ. అది దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. అంధకారంలో నుండి పాతాళంలో జారిపడినా గానీ దేవునికి భయపడే వారిని దేవుడు లేపుతాడు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం అందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండను. నీతిమంతులు, దేవునికి భయపడేవారు, వాళ్ళు ఎవరైనా కానీ ఒకప్పుడు పాపంలో బ్రతికినా, అవిధేయతలో ఉండినా, చీకటిలో నడిచినా, దేవునికి ద్రోహం చేసిన, దేవునికి భయపడకుండా ప్రవర్తించిన, మరలా నువ్వు దేవునికి భయపడుట ఎంచుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను పైకి లేపుతాడు. ఎంత ఊబిలో కూరుకున్నా కానీ లేపుతాడు పైకి. ఎందుకంటే సామెతల గ్రంథం చెప్తుంది, 12వ అధ్యాయం 2వ వచనం, A man shall not be established by his wickedness. 12:3, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతులకు వేరు ఉంటది, విశ్వాసం అనే వేరు ఉంటది, దేవుని ఆత్మ అనే వేరు ఉంటది. కాబట్టి వారు ఎన్నటికీ కూలిపోకుండా దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటాడు. 40వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నాశనకరమైన గుంటలోని 40వ అధ్యాయం 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండియో జిగటగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు పడినను ఖచ్చితంగా లేవలేకయుండడు. నా శత్రువా నేను పడిపోయినానని నా మీద అతిశయిస్తావేమో, జాగ్రత్త. నన్ను చూసి నువ్వు నవ్వొద్దు, నేను పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చుండి ఉన్నా గాని యెహోవా నాకు మరణకరమైన లోయలో, 23వ కీర్తనలో చదువుతాం కదా, మరణకరమైన లోయలో నేను సంచరించిన, 4, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. కానీ మనం భయపడుతుంటాం కదా, గాఢాంధకారం మనల్ని కమ్మగానే దేవుడు లేడు, ఈ చీకట్లో దేవుడు ఎందుకుంటాడు అనుకుంటాం మనం. కానీ గాఢాంధకారములో నేను నడిచినాను వెలుగుకు ఆజ్ఞాపిస్తాడంట ఆయన. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారిని లేపుతాడు ఆయన. ఎవరు అంటే భయపడేవారు,
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఎంచుకోవాల్సింది ఒక్కటే, మనం విడుదల పొందడం కాదు, స్వస్థ పొందడం కాదు, మేలు పొందడం కాదు, దీవింపబడడం కాదు, పైకి లేవనెత్తబడటం కాదు. మన ప్రార్థన దేవునికి, దేవా నేను నీకు భయపడతాను, ఒక్కటే మన చాయిస్ అయి ఉండాలి. యోసేపు అమ్మబడినా గానీ నేను నీకు భయపడను, నింద మోపబడినా గానీ స్టిల్ ఐ చూస్ టు ఒబే యు, ఐ చూస్. మనం అలాంటి నమ్మిక కలిగి ఉంచుతామా దేవుని మీద? అలాంటి పరిస్థితుల్లో కూడా, మరణకాలంలో అండి, ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితుల్లో కూడా భయపడుట ఎంచుకోవడం అదొక వరం, అదొక కృప. భక్తుడు అంటున్నాడు, నిశ్చయముగా వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నాము. వాళ్ళు అలా నశించిపోతారని నేను సంతోషించడం కాదు, కానీ నన్ను కాపాడుతున్నందుకు మాత్రం స్తోత్రం. నీ పొందు నాకు ధన్యకరము. ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి, దేవా ఎట్టి పరిస్థితుల్లోనైనా నా కాలు జారనివ్వవు. నాశనకరమైన ఊబి కావచ్చు, దొంగ ఊబి కావచ్చు. దొంగ ఊబి అంటే కనపడదు, జిగట గల మట్టిలో ఊబిలో నేను కూరుకుపోయినా గానీ నన్ను పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద నిలబెట్టాం. ఆ బండ ఎవరో తెలుసా? ఎవరా బండ? ఇంకేంటి భయము? తన మీద నిలబెట్టుకుంటాడంట మనల్ని. ఇప్పుడు మనం దారిలో నడిచేటప్పుడు ముళ్ళులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? పిల్లల్ని ఎత్తుకుంటాం, లేకపోతే మన కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు పెట్టుకొని నేను ముళ్ళలో తొక్కుకుంటా అంటే నువ్వు నడువు కదా, అంతేనా?
దేవుడు కూడా అంతే, ఆయన మీద మనల్ని నిలబెట్టుకుంటాడు. అంతకన్నా గౌరవమైన ప్రేమ ఇంకేమన్నా ఉంటుందా? మర్యాదతో నిండిన ప్రేమ ఇంకేమన్నా ఉంటుందా? ప్రభు వైపు చూద్దామండి, ప్రభువుని పట్టుకుందాం. దేవన్నా పాదములు జారనివ్వద్దు. నీతిమంతులకు వేరు కలదు కదా. భక్తిహీనత చేత ఎవ్వరూ స్థిరపరచబడరు. భక్తిహీనమైన క్రియలు నాలో కనపడితే, నీకు భయపడని క్రియలు నాలో కనపడితే వాటిని క్షమించు. మానవ మాత్రమే క్షమించు. నాకు అవి అర్థం కావు, నాకు అవి తెలిస్తే నేను ఒప్పుకుంటా, తెలియట్లేదేమో, క్షమించు. నన్ను జారనివ్వద్దు, నా ద్వారా నీకు మహిమ రావాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.